వస్తాను దేవి. మీ నాన్నగారి కోసం వస్తాడు. తప్పనిసరిగా వస్తాను దేవి. రమ్మని చెప్తున్నాను. ఓరి నీ పుట్టి మునగా నీవెదురైతివేమి? అట్టయినా దుశ్శకున దోష నివారణార్థం కొంత దూరం వచ్చేదను అడుము. నాతో కొంత దూరం వచ్చేదవా? అవును. అట్లయినా చింతామణి ఇంటికి రమ్ము, మంచి తాంబూలం ఇప్పించదా? అమ్మయ్యో, దాని తాంబూలము దైవం మెరుగును కానీ నేను అతడికి మాత్రం రాను. ఎందుకని? అతడ వేశ్యమాత ఉండను. వేశ్యమాత ఎనను వెర్రి కుక్క అయినను నాకు చాలా భయము మిత్రమా. శ్రీహరిని గురించేనా నువ్వు చెప్పున్నది? అవును. ఏమిటి చింతామణి తల్లి పేరు శ్రీహరియా? వాహ్ వాహ్, వరాల కుప్ప వంటి పేరు. అదెట్లు? ఎట్లేమిటి? శ్రీ అనగా ఐశ్వర్యం కదా, హరి అనగా హరించినదన్నమాట కదా. ఇకనేమి భూమిలోని నీ బొట్టి అమాయకుల శ్రీయంతో హరించు దానికి ఎంతటి సార్థక నామము. దానికి తోడు కూతునకు నరహరి అని నామకరణం చేసినచో ఇంకనూ రక్తిగా ఉండేది. మిత్రమా, శ్రీహరిని చూచినతో ఇట్లు మాట్లాడవు. ఆవిడ చాలా మంచిది. అలాగే ఆ ఎందులో? శ్రీహరి ఎందులో అందంగా ఉంటుందా? శ్రీహరిని చూచినచో నువ్వు ఇట్లు మాట్లాడవు. ఆవిడ ఎంతో మంచిది అంటున్నాను. ఓయ్ దేవుడా, చూడకేమి చూచినాను. ఒకసారి నేను నీ కొరకు వచ్చేసరికి అది గుమ్మములో నిల్చుంటేనుంది. దాని ముఖము చూడగానే వెనుక మా పొలంలో తెచ్చిన వరుడు వ్యక్తికి వచ్చి మీద ప్రాణముల మీదనే నిలిచిపోయినవి. ముచ్చెమటలు బట్టి బట్టలు తడిసిపోయినవి. ఆ పాటున చక్క వెనుక తిరిగి ఇంటికి వచ్చి తిని రెప్ప వాల్చి తినా ఆ తాటి టెంక తల, వరుడు ముఖము, ఆ గడిచిపోయిన కన్నులు, ఆ నువ్వు మిసము, ఆ కప్ప పళ్ళు, ఆ బొక్కి దవడలు, ఆ నక్కమడ అన్ని ఓరిని వర్ణన కాల చాలా పెద్ద దండకం ఎత్తుకుంటేవి. ఇట్లము చింతామణి చూసావా? ఆహా, ఎంత చక్కగా చెప్పేది, ఎంత చక్కగా చెప్పేది. ఆహా, అలాగే ఎందులో? మొదటిది చక్కదనంలోనే. అట్లయినా నీవు ఇంకనో పెరటి దాన్నే ఉంటివి అన్నమాట. చక్కదనం ఆ మొగం నందుల రంగుపూత, ఆ జడ చుట్టులోని వాల్సోరము, ఆ కనుబొమ్మలందు కాటుక, ఆ పెదవులందు లత్తుక, ఆ దవడమాటు తమలము, ఆ 12 పడకాల పావడ, ఆ జలతారు పైట, ఆ జూలు జుబ్బ, ఆ తేర సొమ్ములు తీసివేయించి మా ఆవిడ కట్టుకున్న మూను వాయనకు చీర వంటి దాన్ని కట్టించి నిలవబెట్టి చూచితివా? దాని అందచందముల సంగతులు ఇప్పుడే తేలు. చాలా పొరబడుచుంటివి మిత్రమా. చింతామణి చూచినచో నీ సిద్ధాంతమును మార్చుకొందువు. ఈ కన్నులతో చూచినా నీవు అన్నట్లే కావచ్చును మిత్రమా. దాని మాయలో ఇంత సులభంగా ఎట్లు తగలబడితే మాయన? అది ఏ మాయను ఎరగదు మిత్రమా. ఏ పూర్వజన్మ సంబంధము చేతునో మాకిట్లు ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడినది. అనురాగం ఏర్పడింది మిత్రం. ముందే చెప్పాలి. ఉలగ మొక్కకు చేవ వేమునకు తీపి, కటికవానికి జాలి, చిల్కలకు ప్రేమ, గులకరాతికి కాంతి, పకులకు తెలుపు, పడపు గత్తెకు వలపు. మిత్రమా, పడపు గత్తెకు వలపు విశ్వమున కలగే. మిత్రమా, నీ వాలకము చూస్తుంటే వేశ్యల పట్ల ఏదో కోపం ఉండి ఇట్లు మాట్లాడుచుంటివి, అంతేనా? మిత్రమా, నీవన్నీ గ్రంథములు చదివితివి కదా. ఏ కవిలను వారకాంతలు వలపెట్టు రాసిన వారు వారకాంతల తత్వం ఎరుగురనియే నా నమ్మకం మిత్రమా. ఓహో, ఏమి నమ్మకము? ఆట
వేస్తాం, మెడకి వేస్తే కాలికి వేస్తాం మిత్రమా. వేశ్యలో మాత్రం యోగ్యులను ఉండకూడదా మిత్రమా, కుమ్మరాములో ఇత్తడి ముంతలను, పడపు గత్తెలలో పతివ్రతలను ముందు మాటయే కానీ ఇంతవరకు పుట్టలేదు. జనుషాంధుండగుగాక చోరుడును దుర్జాతుండనుగాక రోగ నికృష్టుండగుగాక మధ్యరతుడవుగాక తజ్జనకుడే హేయ భయ లజ్జాలేశములేక హేయ భయ లజ్జాలేశములేక రూకల కావించి శరీరమము కొను భోగ త్రిలకాయోగ్యతలు అధిక ప్రసంగం చేస్తున్నావు. అలాగైనా నా చింతమని కూడా ఆ కోవకు చెందినదేనా నీ అభిప్రాయం? మిత్రమా, మాట్లాడు. ఎన్ని దినముల నుండి ఈ విషయమును గుర్చితో నీతో ముచ్చటింపవలని ఎదురు చూచుండ. అవసరం లేదు, నేను వెళ్ళాలి, శీఘ్రంగా వెళ్ళాలి. నేటికి సమయం చిక్కినది, పెక్కు మాటలేలా? కుల సతి చింత బొంద జనకుడు నిరంతరమాత్మగుండా బంధులు వెతగంద స్నేహితులు దుర్భరమౌత్రపజేగంద వర్గ దూరమగు తుచ్చ సుఖములకి విధముగా బలియగు ఇకనైనను ఇలు పట్టి మమం పరితోష పెట్టుమా. అంతుమా విపండు నారగించెడు తరి ఉడుకటను ఎవ్వడూరకుండు జుంటితేనె ప్రీతిగా జుర్రెడు వేలను ఉచ్చిష్టమని నర్రోత చెందునెవడు మిత్రమా, నన్ను క్షమించు. మిత్రమా, ఏది ఏమైనను చూడు మిత్రమా, నా మనసు అర్థం చేసుకో మిత్రమా, నా పరిస్థితి అర్థం చేసుకో. లేదు మిత్రమా, వెళ్ళనవును. దామోదరా, వెళ్ళనివ్వను మిత్రమా. నన్నే ఎదిరిస్తున్నావా? అవును మిత్రమా, వెళ్ళనివ్వను. చెప్పినా గాని వినదలుచుకోలేదా? వినదలుచుకోలేదు మిత్రమా. దుర్మార్గుడా, అలాగనే నీవు కూడా నా చింతామణికి నాకు అడ్డు వస్తున్నావు అన్నమాట. నిన్ను చంపేస్తాను, జాగ్రత్త. వెళ్ళు. వెళ్ళు. మిత్రమా, ఎంత పని చేసిదేవా? పాము కాటు వలన ప్రాణముల్ మాత్రమే పాయు, వేష కాటు వలన జనుని వ్యసము తెలివి పుణ్యమైశ్వర్య ఆయురారోగ్యములు పాయు పాయు నిజము. మిత్రమా, ఎంత పని చేసితివయా మిత్రమా, ఎంత పని చేసితివి. నీవు సకల శాస్త్ర పారంగతుడివే, సర్వము తెలిసిన వాడవే. తుదకు ఇట్టి దుర్గతి నీకు ఎట్లు పట్టినదయ్యా? శ్రీకృష్ణ భగవానుడా,